అమ్మో, వర్షం పడేలా ఉంది. తోటకి వెళ్ళి కొన్ని కాయగూరలు తెచ్చుకుంటాను. అబ్బా, ఈ సైడ్ గుమ్మడికాయ, ఆనపకాయలు బాగా కాసాయి. అలాగే వంకాయలు కూడా నిగనిగలాడుతూ బాగా కనిపిస్తున్నాయి. ఇంకా ఏమైనా కాసాయో లేదో ఆ పక్క సైడ్ వెళ్ళి చూస్తాను. ఈ ఆనపకాయ కోస్తాను. అబ్బా, రావట్లేదేంటి? తెగట్లేదేంటి? అమ్మయ్యా, ఇప్పుడు వచ్చింది. ఈ ఆనపకాయని ఈరోజు పులుసు పెడతాను. చాలా బాగుంటుంది. నా కొడుక్కి చాలా ఇష్టం ఆనపకాయ పులుసు అంటే. లింగా, ఒరే లింగా, ఎక్కడున్నావురా? వర్షం పడేలా ఉంది. కాస్త మన గంగా యమునకు మేత వేసి వచ్చేటప్పుడు పాలు తీసుకొనిరా. అమ్మా వస్తున్నా. ఏంటి, వర్షం పడేలా ఉందా? అదేం లేదమ్మా, ఇంత ఎండగా ఉంటే వర్షం ఎలా పడుతుంది? లేదురా, నేను ఇప్పుడే పిడుగుల శబ్దం విన్నాను. త్వరగా వెళ్ళు. సరే సరే అమ్మా, నాకు ఆ పాలకాయ నువ్వు వెళ్ళి పాలు తీసుకొస్తాను. అలాగే లింగా, ఇక్కడే ఉండు, తీసుకొస్తా. దిగో, క్యాన్ తీసుకో. సరే అమ్మా. ముందు ఆవుకి గంజి తాగించు. సరే అమ్మా. ఆ తర్వాత మేత కూడా వెయ్యి, మర్చిపోకుండా. తప్పకుండా వేస్తానమ్మా. అన్నట్టు మర్చిపోయాను, పొలంలో పండిన కూరగాయలు పంట చాలా ఉన్నాయి. అవి కూడా వర్షం వచ్చే లోపలే కోసుకొని వచ్చే, సరేనా? అలాగే అమ్మా, తీసుకొని వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళిపో. సడన్గా ఏంటి వాతావరణం ఎలా మారిపోయింది? వామ్మో, ఎంత పెద్ద ఉరుములో! వెంటనే నా పనులు చకచకా చేసేయాలి. గంగా, భయపడక, నేను ఇక్కడే ఉన్నాను. మెల్లగా వెళ్దు గాని. యమున, నువ్వు కూడా మెల్లగా వెళ్ళమ్మా, ఎందుకంత కంగారు? మీకోసమే గంజు తీసుకొని వచ్చాను. మీ దాహం తీరేంత వరకు మెల్లగా ప్రశాంతంగా తాగండి. ఈ ఉరుములకు భయపడకుండా నిదానంగా తాగండి. ఇప్పుడు ఈ మేత వేసేస్తే ఒక పని అయిపోతుంది. ఆ తర్వాత వెళ్ళి కూరగాయలు తీసుకొని రావాలి. గంగా, యమున, మీకోసమే మేత తీసుకొని వచ్చాను. శుభ్రంగా ప్రశాంతంగా కడుపు నిండా తినండి. అమ్మయ్యా, గంగా యమునకి గంజి పెట్టి మేత వేసేసాను. ఈ పాలకాయను తీసుకొని వెళ్ళి అమ్మకి ఇచ్చేసి తరువాత పొలం నుంచి కూరగాయలు తీసుకొని రావాలి. అమ్మ, ఇదిగో పాలకాయను తీసుకో. ఏంటిరా లింగా, అంత త్వరగా వచ్చేసావు? ఏం లేదమ్మా, పాలు ఇచ్చేసి కూరగాయలు తీసుకురావాలి కదా, అందుకే వచ్చేసాను. అవునా, వెళ్ళేటప్పుడు బుట్ట తీసుకొని వెళ్ళు. సరే అమ్మా. అబ్బా, ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల వర్షాలన్నీ సమయానికి పడి పంటలు బాగా పండాయి.
ఈ పంట అంతా అయిపోగానే వెంటనే నేలంతా దున్ని వరి పంట వెయ్యాలి. అమ్మయ్య, వర్షం పడేలోపే కూరగాయల పంట అంతా కోసేశాను. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తా, లేకపోతే ఇంకా రాలేదని కంగారు పడుతుంది. ఏరా లింగా, వచ్చేసావా? వచ్చేసానమ్మా. బాగా అలసిపోయినట్టుగా ఉన్నావు. అవునమ్మా. సరే ఇటురా, 2 ముద్దలు తిందువు గాని. సరే అమ్మా, కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తింటాను.